అయ్యా మరి మాకైతే అసలు ఇక్కడ నీళ్లు బురద, మోకాళ్ళలోతు బురద, బయటికి రావాలన్నా, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, బందరు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. బడికి వెళ్ళాలన్నా పిల్లలు అసలు చాలా మోకాళ్ళలోతు. వర్షం మబ్బు పట్టిందంటే ముందు మేము మంచినీళ్ళు ఉండేలేవని చూసుకునేవాళ్ళం. మరి చక్కగా ఎంత మంచి రోడ్లు వేసారంటే నిజంగా ఇళ్ల మధ్య రోడ్లు ఏంటి అన్నట్టుగా అనుకోకుండా అసలు వాళ్ళు వచ్చి మరి రోడ్లు వేశారు. కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి మరి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిన్నాపురం గ్రామం, మజిలీపట్నం తాలూకా. అయ్యా మాకు 65 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు పడింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేము అన్నిటికీ అభివృద్ధి పడ్డాం. మాకు రోడ్లు వేసాడు, మేము దానికే సంతోషపడుతున్నాం. మా బిడ్డల చదువులకు కూడా కాలక్షేపులు వేస్తున్నాడు. మాకు అది చాలు. మంచి ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ మాకు ధన సహాయం చేస్తాడు. నాకు 53 సంవత్సరాల దాకా వచ్చినాయి. మాకు ఇంతవరకు రోడ్డు అంటూ వేయలేదు. మేము చర్చికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా సరే వర్షంలో వెళ్ళేవాళ్ళము, బురద, చెప్పులు ఇక్కడ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి దిగేవాళ్ళము. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రోడ్లు వేశారు. అందుకు కొల్లు రవీంద్ర గారికి మా ధన్యవాదాలు. సంవత్సరాలు మట్టి నేను చూస్తున్న రోడ్లు బాడిలో మోకాళ్ళలోతు నడిచినా సరే మాకు ఇదిగో వేస్తాను అదిగో వేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వేయలే. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వెంటనే రోడ్డు పడింది. మాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఎంత సౌకర్యంగా ఉందో చెప్పలేనంత ఆనందంగా ఉంది. మంత్రి గారికి ధన్యవాదాలు. బాబు పెళ్ళైన కానించి బుర్రలోనే తిరుగుతున్నాం మేము. ఇప్పుడు ఆయన పేరు అంటే రాజు గారు ఇప్పుడు రోడ్డు వేసి పెట్టాడు. అవి అలాది చూస్తున్నారు నా నాన్న. వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్ని అర్జీలు పెట్టినా సరే మరి పట్టించుకునే దాఖలు అయితే ఎక్కడా లేవు. మరి మనకి ఈ కూటమి గవర్నమెంట్ రాగానే మరి ఎప్పుడైతే మేము అర్జీ పెట్టుకున్నామో వెంటనే వచ్చి సచివాలయం వాళ్ళు మరి 3 నెలలు తిరగకుండా ఈ రోడ్డుని మళ్ళీ 50 సంవత్సరాల మట్టి మేము బురదలో తిరిగిన వాళ్ళం మేము. మరి ఈ రోడ్డుని మీరు డైరెక్ట్ చూసినట్టు మీకు కనబడుతుంది. ఈ రోడ్డు మరి ఎంత ఆహ్లాదకరంగా వేసారో. మేమైతే ఈ రోడ్డు తరపున ఇరువైపులా దగ్గర 40 కుటుంబాల వరకు ఉండి ఈ 40 కుటుంబాల వరకు కూడా జీవితాంతం మన కొల్లు రవీంద్ర గారికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి జీవితాంతం రుణపడి ఉంటాం. 20 సంవత్సరాల నుంచి మాకు ఈ రోడ్డు పడక మేము ఎంతో ఇబ్బంది పడి మా ఇంటి ముందు ఒక కాలవలాగా బురదలో నడిచి వెళ్ళేవాళ్ళం. ఆయన ఎంతగానో మాకు సహాయం చేసి మాకు రోడ్డు వేసి మంచిగా వేసినందుకు మేము చక్కగా మా పిల్లల బళ్ళ మీద నడవటం, మేము నడిచి వెళ్ళటానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఆయనకి ఎన్నో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. చిన్నాపురం గ్రామ పంచాయతీ అనేది మేజర్ పంచాయతీ. ఈ మేజర్ పంచాయతీకి రాష్ట్ర మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ గ్రామానికి దాదాపు 3 కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున సీసీ రోడ్లను నిర్మించడం జరిగింది. దాదాపుగా 90% సీసీ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చిన్నాపురం వచ్చేటప్పటికి 35 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఈ ఊరు పుట్టిన కాడి నుంచి వేయినటువంటి రోడ్లన్నింటినీ కూడా కొల్లు రవీంద్ర గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పేరు మీదుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమంలో మొట్టమొదటి రోడ్లు వేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే డ్రైనేజీ కూడా ₹1,00,000 మించి అవటం లేదనే ఉద్దేశంతో డ్రైనేజీ ఆగింది. రేపొద్దున చిన్నాపురంలో 5 నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకుని రేపు పెద్ద ఎత్తున డ్రైనేజీలు కట్టేసేసేసి బందర్ నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారికి చిన్నాపురం నుంచి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడం జరుగుద్ది.